నమస్కారం. నేను మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. చట్టం ఏం చెప్తుంది? ఈరోజు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6వ తారీఖు ఏవైతే ఢిల్లీ హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కానీ చెప్పిన తీర్పులు, ముఖ్యమైన తీర్పులు ప్రజలకు ఉపయోగపడేది, దాని గురించి చెప్పేదే ఈ వీడియో. దానికి ముందు ఒక మాట. మార్చి 3, 2022న జస్టిస్ ప్రశాంత్ మిశ్రా గారు, సత్యనారాయణ మూర్తి గారు, సౌమ్య గారు అమరావతి రైతులకు ఊరటగా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. 3 నెలల లోపల అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పచెప్పాలి, చెందాలని, రాజధాని మార్చే అధికారం శాసనసభ లేదని చెప్పడం జరిగింది. మరి 3 నెలల్లో అమలు చేయమని చెప్పి హైకోర్టు వారు చెప్పినా అది ఇప్పటిదాకా ఎందుకు అమలు అవ్వలేదు? అంటే హైకోర్టు అమలు చేయమని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాట వినదా? దీని మీద సుప్రీంకోర్టు అయినా స్టే ఇచ్చిందా? ఇవన్నీ కూడా రేపు బుధవారం సాయంత్రం వచ్చే వీడియోలో వివరంగా చెప్తాను. ఎందుకు అమరావతి రైతులకు ఇంకా ప్లాట్లు అందట్లేదు, ఆ ప్లాట్లు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఏం చేయాలి అనేది కూడా ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి మొదటిది, మేజర్లు అయిన ఇద్దరు పెళ్లి చేసినప్పుడు ప్రభుత్వానికి కానీ, సమాజానికి కానీ, తల్లిదండ్రులకు కానీ ఎటువంటి జోక్యం చేసుకునే అధికారం లేదని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి సుప్రీంకోర్టు చెప్పింది. అది గతంలో కూడా చెప్పింది, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పింది. అది మొదటి జడ్జిమెంట్. అది అందరికీ తెలిసిందే. కానీ ఉత్తరాదిలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మళ్ళీ అది సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అది దాని గురించి మళ్ళీ సుప్రీంకోర్టు ఇంకొకసారి చెప్పడం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి 17 ఏళ్ల మైనర్ బాలిక 30 వారాలు గర్భస్రావం చేసుకోవడానికి ప్రభుత్వం వారు, పోలీసులు, హాస్పిటల్స్ ఏదో ఇబ్బంది జరిగింది. దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ప్రకారము గర్భస్రావము అనేది ఆడవారి హక్కు అని చెప్పి చెబుతూ చేస్తూ ఆ బాలిక 17 ఏళ్ల బాలిక ఎవరైతే ఉన్నారో వారి గర్భం టెర్మినేట్ చేసుకోవడానికి ఆర్డరు ఇచ్చారు, అంటే అనుమతి ఇచ్చారు, చేశారు. అందులో భాగంగా చెప్పడం ఏం జరిగిందంటే, తన ఇష్టం లేకుండా పిల్లల్ని కనమని చెప్పి అడిగే హక్కు ఎవరికీ లేదని, అది వారి మెన్స్ట్రువల్ కానివ్వండి, లేకపోతే ఆడవారికి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆర్టికల్ 21 ప్రకారం స్వేచ్ఛగా పిల్లల్ని ఎప్పుడు కనాలి అనే నిర్ణయం తీసుకునే హక్కు వారికి ఉందని చెప్పి, ముఖ్యంగా మైనర్ బాలిక కాబట్టి తనకి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్డర్ సుప్రీంకోర్టు పాస్ చేశారు. మూడోది, అందరికీ శుభవార్త. పిల్లలందరికీ కూడా ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా, అంటే చాలా కాస్ట్లీ స్కూల్స్ ఉంటాయి, కనీసం వాటిల్లో అడుగు పెట్టే అవకాశం కూడా లేని స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలోనూ మీకు 25% అంటే రిజర్వేషన్ 25% కల్పించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇంకొకసారి చెప్పింది. ఎవరన్నా మీ ఆర్థిక పరమైన సర్టిఫికేట్ పెట్టుకొని చూసి ఆ సర్టిఫికేట్ తీసుకొని ఏదైనా స్కూల్కి వెళ్ళి అక్కడ మీకు అడ్మిషన్ ఇవ్వను చేయము అన్నప్పుడు మీరు చట్టం ఏం చెప్తుంది ఛానల్ కనుక సంప్రదించినట్లయితే చట్టపరంగా ఆ స్కూల్లో ఆల్రెడీ 25% రిజర్వేషన్లు ఇచ్చారా, ఇవ్వలేదా? ఒకవేళ రిజర్వేషన్లు ఇవ్వకపోయినట్లయితే మీకు అనుమతి ఉంటుంది. లేదు 25% ఎక్సీడ్ అయిపోయింది, వాళ్ళ స్కూల్లో ఇవ్వాల్సిన రిజర్వేషన్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్కి కోటాలో ముందు మీరు పెట్టే అవకాశం ఉంటుంది. దానికి సమకాలిక స్కూల్లో మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సహజంగా ఏ ప్రైవేట్ స్కూల్స్ కూడా 25% రిజర్వేషన్ అమలు పరచట్లేదు, చేయట్లేదు. కాబట్టి ఎవరన్నా మీదేదన్నా స్కూల్లో చదవాలి, చేయాలనుకున్నప్పుడు రిజర్వేషన్ పొందాలనుకున్నట్లే అది మీ హక్కు, మీకు గుర్తించగలరు. దానికి ఏదన్నా సహాయం కావాలన్నా ప్రైవేట్ స్కూల్స్ మిమ్మల్ని తిరస్కరించినా సరే మా మెయిల్లో కానీ, కామెంట్లో కానీ మీరు ప్రస్తావించండి. ఎట్లాగో ఇప్పుడు మళ్ళీ ఎడ్యుకేషనల్ సీజన్ వచ్చింది కాబట్టి మీకు అడ్మిషన్స్ వచ్చే విధంగా ఈ ఛానల్ మీకు సహకరిస్తుంది. పిటిషన్లు కావాలంటే ఉచితంగా మేము చేసి చెందుతాము. ఇంకొకటి ముఖ్యమైనది, భార్యాభర్తల మధ్య జరిగే ఓరల్ ఆర్ ఎనల్ సెక్స్ అనేది చట్టబద్ధమా కాదా? దాని మీద ఏదన్నా కేసు పెట్టినట్లయితే కనుక చర్యలు తీసుకోవచ్చా, తీసుకోకూడదా పోలీసులు అనే మీమాంస ఎప్పటి నుంచో ఉంది. దాని మీద ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఒక భార్యాభర్తల మధ్య జరిగిన దాంట్లో భర్త మొదటి రాత్రి నుంచి కూడా తనతో సెక్స్ అది చేయలేకపోతున్నాడని, చెందలేకపోతున్నాడని కంప్లైంట్లో ఉంది. అంతేకాకుండా వారు వేరే ఊరు వెళ్ళినప్పుడు వారి మధ్య ఓరల్గా జరిగిందని చెప్పి దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, చేశారు. ఆ తర్వాత దాని మీద డిస్ట్రిక్ట్ కోర్టు అన్ని మిగతా చాలా సెక్షన్లు పెడితే అన్ని సెక్షన్లు కూడా కొట్టేసి ఓన్లీ 377 సెక్షన్ ఒకటే ట్రయల్ జరగటం జరిగింది. ఇంకా చాలా మంది మీద అమ్మాయి కేసు పెట్టినా వాళ్ళందరినీ కేసులోంచి రిమూవ్ చేశారు. ఈ ఒక్క సెక్షన్ మీద దాని మీద ట్రయల్ జరగటం జరిగింది. దాని మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఢిల్లీ హైకోర్టు వారు ఏం చెప్పారంటే, అసలు భార్యాభర్తల మధ్య రేప్ అనేదే లేనప్పుడు, 375 వర్తించినప్పుడు చేయనప్పుడు 377 ఎట్లా వర్తిస్తుంది? అది రేప్ కిందకి రాదు. అంతేకాకుండా అన్యాచురల్ సెక్స్ ఏదైతే ఉందో అది భార్యాభర్తలకి వర్తించదు అని చెప్పడం జరిగింది. ఇది కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి తప్పుడు కేసులు పెడుతూ ఈ మధ్య
భర్తలని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి, ఇది కూడా సమాజంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఇంకొక జడ్జిమెంట్. అంతేకాకుండా గతంలో 22 వారాల వరకు కూడా ప్రెగ్నెన్సీకి తీపిచ్చుకునే హక్కు ఆడవారికి సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది. దాన్ని ఇంకొకసారి ధృవీకరిస్తూ ఆ ఆర్టికల్ 21 ప్రకారం ఆడవారికి పిల్లలు కనే హక్కు, స్వేచ్ఛ ఉందని చెప్పి వారు దాన్ని నిర్ణయించుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. చట్టం ఏం చెప్తుంది? జై హింద్.